హలో గైస్, వెల్కమ్ టు పౌండర్ క్రిస్టనాలజీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే టీఎస్ పల్సెట్ 2024 రిలేటెడ్గా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా ఎలా అయితే ఈజీగా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి ఏందని ఈ యొక్క వీడియో అయితే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసిన మరియు న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్గా చూడడానికి రండి. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మీకైతే ఇలాంటి ఫామ్ అయితే ఇస్తారు. ఈ యొక్క ఫామ్ పేరు వచ్చేసి ఆర్ఓసి ఫామ్ అయితే అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆర్ఓసి ఫామ్లో ఇదైతే లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్స్ ఆర్ఓసి ఫామ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు పైన వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ర్యాంక్ ఎంత వచ్చింది ఏందని ఇక్కడైతే ఈ యొక్క ఆర్ఓసి ఫామ్లో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఫీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఆ యొక్క ఫీ ఎలిజిబిలిటీ కదా మీకు ఎస్ అని వస్తే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వచ్చినట్టు. ఒకవేళ ఆ యొక్క ఎస్ ప్లేస్లో మీకు నో అని వస్తే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రాలేదని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఫీ ఎలిజిబిలిటీ కాదు మీకు ఎస్ వస్తే మీకైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వచ్చినట్టయితే మీరైతే అర్థం చేసుకోండి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మీరు ఏదైతే వెరిఫికేషన్కి వెళ్ళారో ఆ వెరిఫికేషన్ మీరైతే ఏదైతే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారో ఇక్కడైతే క్లారిటీ అయితే వాళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ స్టూడెంట్ వచ్చేసి వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ వాళ్ళ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేదు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఓసీ స్టూడెంట్ కాబట్టి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే చూస్తారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కార్డ్ అయితే వాళ్ళు ఇచ్చినట్టయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి పాలసీ హాల్ టికెట్ నెంబర్ ఇలా అయితే అన్ని సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. ఇలా మీకు ఏ సర్టిఫికేట్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారో మీకు ఆర్ఓసి ఫామ్లో అయితే క్లియర్గా అయితే క్లారిటీ అయితే ఉంటుంది. మీకు క్వాలిఫై అంటే మీకు ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ క్వాలిఫై అయ్యారా కాలేదు ఇలా అయితే ఈజీగా తెలుసుకోండి. ఇవాళ వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే కంపల్సరీ అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసింది. ఇంకా మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు కంపల్సరీ అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే ఇది ఒక వీడియో.